అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1 నుంచి కూడా ఇంటర్ మొదటి సంవత్సరం అదేవిధంగా రెండవ సంవత్సరం విద్యార్థులకైతే పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో కూడా పటిష్ట భద్రతతో పాటు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కూడా ఇంటర్ విద్యార్థులు సజావుగా ఎగ్జామ్స్ రాసేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి కావాల్సిన వసతులతో పాటు హాల్ టికెట్ విషయంలో అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ల విషయంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వస్తున్నారు ప్రకాశం జిల్లా ఆర్ఐఓ విక్టర్ గారు. వారు మాట్లాడి తెలుసుకున్నాం ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి. సార్ చెప్పండి, రేపటి నుంచి ప్రకాశం జిల్లాలో అనేక సెంటర్లో కూడా ఇంటర్ మొదటి సంవత్సరం అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి అయితే పరీక్షలు ప్రారంభం. దానికి సంబంధించి మీ బోర్డు తరఫు నుంచి అదేవిధంగా మీ బోర్డు తరఫు నుంచి కూడా ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? అందరికీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మా యొక్క ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారి యొక్క సూచనల మేరకు మరి మార్చి 1వ తారీఖు నుంచి రాష్ట్రమంతటా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా మన జిల్లాలో కూడా మార్చి 1వ తారీఖు నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2వ సంవత్సరం నుంచి 2వ సంవత్సరం విద్యార్థులకు మరి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం మరి జిల్లాల వ్యాప్తంగా అన్ని రకాల కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలలను 69 కళాశాలను గుర్తించి వాటిని పరీక్షా కేంద్రాలుగా ఎన్నుకోవటం జరిగింది. ఈ 69 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 23,000 మంది విద్యార్థులు పరీక్ష రాయుతున్నారు. అదేవిధంగా రెండవ సంవత్సరం విద్యార్థులు 21,000 మంది విద్యార్థులు మరి యొక్క పరీక్షకు హాజరవుతూ ఉన్నారు. మరి ఈ పరీక్షల కొరకు నిర్దేశించబడిన పరీక్షా కేంద్రాలన్నింటిలో మరి త్రాగునీరు అయితేనేమి, వాష్రూమ్ అయితేనేమి, మరి పిల్లలు సరిగా బల్లల మీద కూర్చోవడానికి అవసరమైన డ్యూయల్ డెస్క్లు అయితేనేమి, అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రాన్ని మేము ఇక్కడి నుంచి వీక్షించడానికి, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి పరీక్షించడానికి, జిల్లా కలెక్టర్ వారు పరిశీలించడానికి మరి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలన్నీ ఆన్లైన్ వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. మరి ఈ స్ట్రీమింగ్ ద్వారా మరి మా కార్యాలయంలోను, కలెక్టర్ గారి కార్యాలయంలోను, మరి ఇంటర్మీడియట్ బోర్డు హెడ్ ఆఫీస్ విజయవాడ కార్యాలయం కూడా మరి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి రూమ్లో ఉండే విద్యార్థిని కూడా వీక్షించడానికి ఈ యొక్క ఏర్పాట్లు మేము అన్నీ చేశాం సార్. ప్రతి పరీక్షా కేంద్రంలో మినిమంగా ప్రతి రూమ్లో ఒక సీసీ కెమెరా ఉండాలి. అదేవిధంగా వరండాల్లో ఎంట్రీ పాయింట్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసే సమయంలో వీటన్నిటిలో కూడా మరి యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారు ఉన్న ప్రదేశాల నుంచి మరి పరీక్షా కేంద్రానికి 8:30కే చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆర్టీసీ వారితో సంప్రదించి ప్రత్యేకమైన బస్సులను కూడా కొన్ని మారుమూల ప్రదేశాల నుంచి మరి పట్టణ ప్రదేశాలకు రావడానికి అవసరమైన బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు సార్. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మరి ఏమైనా అనారోగ్యానికి అస్వస్థతకి గురైతే అలాంటి వారిని పరామర్శించడానికి ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఏఎన్ఎంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ, అవాంఛనీయమైన సంఘటనలు కానీ ఎటువంటి జరగకుండా పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల దూరంలో మరి 144 సెక్షన్ను బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి దగ్గర నుంచి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, ముఖ్యంగా స్మార్ట్ వాచ్లు కానివ్వండి, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను మరి ఉంచకుండా మరి ఫ్రిస్కింగ్ కూడా, చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయింది. విద్యార్థులను, బాలికలను చెక్ చేయడానికి గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలైన ఏర్పాట్లు విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి పరీక్షా కేంద్రంలో మరి కస్టోడియన్లు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరినీ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా విద్యుత్ శాఖను, అదేవిధంగా పోస్టల్ శాఖను, అదేవిధంగా పోలీస్ శాఖను, రెవెన్యూ శాఖను, అదేవిధంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలన్నింటినీ కూడా మరి సమీకరించి మరి అవసరమైన ఇన్విజిలేటర్ల ద్వారా, డిఈఓ ద్వారా ఇన్విజిలేటర్లను కూడా మేము కొంతమందిని అవసరంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సకలమైన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేశాం. మరి ప్రజలందరూ, విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ మీరు గమనించి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగించడానికి మీ వంతు సహకారాన్ని మా అందరికీ అందించాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మీరైతే కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రాలకు సంబంధించి కూడా సిబ్బంది, ముఖ్యంగా ఇన్విజిలేటర్ సిబ్బంది, అదేవిధంగా నాన్ టెక్నికల్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం. మొత్తానికి ఎంత సిబ్బంది రేపు ఎగ్జామ్ సెంటర్లో పాల్గొనబోతున్నారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా సార్? ప్రతి రూమ్కు 30 మందిని ఏర్పాటు చేయమని మా యొక్క సూచనలు సార్. 30 మందికి ఒక ఇన్విజిలేటర్ చొప్పున మరి దాదాపు మనకు 23,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అందులో భాగంగా 760 మంది మరి ఇన్విజిలేటర్స్ మేము ఏర్పాటు చేశాం. ప్రతి ఇన్విజిలేటర్ అనేవారు మా ఇంటర్మీడియట్ బోర్డులో ఉండే
టీచర్ యూఐడి నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంటే మా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన అధ్యాపక బృందము, అధ్యాపక సభ్యుడు అని మేము ప్రతి ఒక్క అధ్యాపకుడికి ఒక యూఐడి నెంబర్ ఇస్తాం. టీచర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒక నెంబర్ ఇస్తాం. అది ఉన్న వారిని మాత్రమే ఇన్విజిలేటర్గా నియమించుకోవడానికి యాజమాన్యాలకు, చీఫ్ సూపరింటెండెంట్లకు మేము అనుమతి ఇచ్చాం. తక్కువైతే ప్రభుత్వ స్కూల్స్లో పనిచేసే ప్రభుత్వ టీచర్లు వాళ్ళకు CFMS అనే ఒక నెంబర్ ఉంటుంది. మరి వాటి ఒక గుర్తింపు కలిగిన వారిని మాత్రమే మరి ఇన్విజిలేటర్లుగా నియమించడానికి మేము ఏర్పాటు చేశాం. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేశాం. మొత్తానికి ఈ ఎగ్జామ్ సెంటర్లో ఏ సమయం నుంచి ప్రారంభించబోతున్నారు, అదేవిధంగా ఎప్పటికి అంటే ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామ్ సెంటర్లో అలాంటిది ఏదైనా సల్లింపించారా? దానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మీకు ఎటువంటి దిశానిర్దేశాలు ఏమైనా ఉన్నాయా? సార్, బోర్డు వారి యొక్క సూచనల ప్రకారం ప్రతి విద్యార్థిని 9 గంటలకే పరీక్షా కేంద్రం లోపలికి చేరాలి. 9 గంటల తర్వాత, ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్షా హాల్లోకి రానివ్వరు. అందుకనే మేము విద్యార్థులందరినీ 8:30కే రమ్మని మేము విద్యార్థులందరినీ కోరుతున్నాం. ఆ మేరకు గౌరవ కలెక్టర్ గారు అనేక రకాలైన ఏర్పాట్లు, ముఖ్యంగా ఆర్టీసీ, మారుమూల ప్రాంతాల నుంచి రాలేని వారందరికీ కూడా ఆర్టీసీ సౌకర్యాలు కల్పించారు. కొన్ని చోట్ల అక్కడక్కడ మరి ఆటో యాజమాన్యాలతో కూడా మాట్లాడి విద్యార్థులకు తగు రేట్లతో మరి త్వరగా వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చేటట్లు కూడా ఆటో యాజమాన్యాలతో కూడా మరి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వారి సహకారంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నిమిషం లేట్ అయినా కూడా ఎవరిని రానియం సార్. మరి 9 గంటల లోపే రావాల్సిందిగా నేను విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా కోరుతున్నాను సార్. ముఖ్యంగా సార్ ప్రకాశం జిల్లాలోనే అదేవిధంగా రాష్ట్రంలో కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఏంటంటే ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఫీజుల విషయంలో కూడా ఏదైనా పెండింగ్ ఉంటే హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, ఇబ్బంది జరగడం గతంలో అయితే జరిగినాయి. దానికి సంబంధించి మీ సైడ్ నుంచి అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రైవేట్ కళాశాలలకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ ఏదైనా సూచనలు ఇవ్వడం కానీ జరిగింది? సార్, మంచి ప్రశ్న సార్. మీ విద్యార్థులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజమాన్యాలు పరీక్షల ఫీజులు వసూలు చేసే, పరీక్ష హాల్ టికెట్ ఇచ్చే సమయంలో మీ యొక్క కళాశాల ఫీజులు వసూలు చేయటం అనేది చట్ట విరుద్ధం. పరీక్షలకు సంబంధించిన వరకే మరి హాల్ టికెట్లు ఇవ్వాలి, కానీ అడ్మిషన్ సమయంలో వసూలు చేసుకోవాల్సిన ఫీజులు పరీక్ష సమయంలోనూ, సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు. కాబట్టి ఎవరైనా హాల్ టికెట్స్ ఇచ్చే సమయంలో మీ డ్యూస్ కోసం లేదా కళాశాలలో ఉండే బకాయిల కోసం మీరు కనుక ఒత్తిడి చేస్తే నా దగ్గరకు తీసుకురండి. అటువంటి కళాశాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను. అలాంటి కళాశాలకు నెక్స్ట్ ఇయర్ గుర్తింపు లేకుండా కూడా నేను రద్దు చేస్తానని కూడా చెప్తున్నాను. అయితే విద్యార్థులకు బోర్డు వారు ఇచ్చిన సూచన ఏంటంటే అలాంటి కళాశాలలో మీరు ఎక్కువగా వారితో పోట్లాడి మీ యొక్క మానసికంగా మీరు కృంగిపోకుండా గవర్నమెంట్ వారు మీకు హాల్ టికెట్ని మీరే నేరుగా ఇంటర్నెట్ కేంద్రంలోకి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ యొక్క పేరును పూర్తిగా ఆ యొక్క ఇంటర్నెట్లో సెంటర్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ దగ్గరికి మీరు కానీ అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే ఆ హాల్ టికెట్లో మీరు ఎక్కడ ఏ సెంటర్కి హాజరు కావాలనో దాంట్లో రాయబడి ఉంటుంది. మీరు నేరుగా ఆ హాల్ టికెట్కి ఎటువంటి ప్రిన్సిపల్ సంతకం కానీ ఏ గెజిటెడ్ సంతకం కానీ ఏం అవసరం లేదు. ఆ ఇంటర్నెట్ ద్వారా మీరు పొందుకున్న హాల్ టికెట్ను నేరుగా హాల్ టికెట్తో మరి పరీక్ష రాయవచ్చు. మీరేం కంగారు పడవద్దు, విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే గతంలో కొన్ని నిర్దేశాలు అయితే మీ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి విద్యార్థుల సౌలభ్యం కోసం, వాళ్ళు ఎగ్జామ్స్ సజావు రాసేదాని కోసం కూడా ఇటువంటి సూచనలు కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమి తీసుకురాకూడదు, అలాగే ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావడం కానీ ఆధార్ కార్డు కానీ తీసుకురావడం, లేదా హాల్ టికెట్ ఒకటే సరిపోతుందా? దీనికి సంబంధించి ఏమంటారు? సార్, విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయంలో మాకు ఒక్క హాల్ టికెట్ ఉంటే చాలు సార్. ఎటువంటి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాన్ కార్డులు ఏం అవసరం లేదు సార్. విద్యార్థులకు హాల్ టికెట్ ఈజ్ క్వైట్ ఐడెంటిఫికేషన్ ఫర్ టు రైట్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. ఎటువంటి కంగారు పడకుండా 8:30కే వస్తే అన్ని సౌకర్యాలు మరి మీరు సమంగా మీరు కంగారు పడకుండా పరీక్ష హాల్లోకి వెళ్ళిపోవచ్చు. మరి పరీక్ష హాల్లో కూడా మీకు ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు, వెంటిలేషన్స్, మరి డ్రింకింగ్ వాటర్, డ్యూయల్ డెస్క్లు, క్లీన్లీనెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం సార్. పంచాయతీ రాజ్తో, మున్సిపాలిటీతో కూడా కళాశాలలో ఉండే ప్రాంగణాలు కానివ్వండి, గదుల్లో కూడా శుభ్రం చేయడానికి కూడా మరి సూచనలు ఇచ్చాం. వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఏం కంగారు పడకుండా 8:30 కల్లా కళాశాలకు కానీ మీరు మీకు సూచించబడిన పరీక్షా కేంద్రానికి వస్తే మీలో ఉండే టెన్షన్స్ కానీ, ఒత్తిడి కానీ ఏమీ ఉండవు. చక్కగా పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నాను. ఇది మొత్తానికైతే కూడా రేపటి రోజు నుంచి కూడా ప్రారంభం కానున్న ఇంటర్ మొదటి సంవత్సరం, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎగ్జామ్స్ సజావుగా రాసేందుకు కోసం కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు అయితే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ తీసుకొని సమయం కంటే ఒక అర్ధగంట ముందు 9ంటికి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్కి వస్తే వారు సజావుగా ఎగ్జామ్ రాసేందుకు కోసం అన్ని వీళ్ళు అయితే కల్పించడం జరిగింది. ఇది ముఖ్యంగా అయితే ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు అయితే హాల్ టికెట్ విషయంలో అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ దగ్గర కూడా ఎగ్జామ్ రాయవచ్చు అని చెప్పేసి ఎగ్జామ్ సజావుగా రాసేదాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి ఆర్ఐఓ విక్టర్ గారు అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.